బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరులకు ఊరట దక్కింది. 2 అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ కొట్టివేయడంపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఏమంటున్నారనే దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశమే ఇంతకాలం హాట్ టాపిక్గా కొనసాగింది. ఇప్పుడు మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు కూడా కొద్దిసేపు క్రితమే స్పీకర్ వెల్లడించినటువంటి పరిస్థితులు. దానం నాగేందర్ కావచ్చు, స్టేషన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే స్టేషన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా గత కొద్దిలో రాజకీయ పరిణామాలు కొనసాగి కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్టుగా డైలాగ్ వారి కొనసాగి తప్పకుండా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మొదటి నుంచి కూడా తాటికొండ రాజయ్య కడియం శ్రీహరికి సవాల్ ఇస్తూ ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అందుబాటులో స్టేషన్పూర్ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఉన్నారు. ఈ స్పీకర్ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు, స్టేషన్పూర్ నియోజకవర్గ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏం చెప్తారు సార్తో మాట్లాడారు. సార్, ఎట్లా చూస్తారు స్పీకర్ నిర్ణయాన్ని? కడియం శ్రీహరికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు కదా, ఏం చెప్తారు? అది క్లీన్ చిట్ అయితే కాదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం గారి చేతిలో కీలు బొమ్మ లెక్క స్పీకర్ గారు పనిచేస్తున్నారు. ఆయన ఒక ట్రిబ్యునల్గా పనిచేయాలా, రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది. ఆ రకంగా నిర్ణయం తీసుకుపోలేనప్పుడు తప్పకుండా రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అదేవిధంగా మరి ఈరోజు ఆయన ఒక దళితుడై ఉండి కూడా ఈరోజు దళితులందరికీ అవమానపరంగా తీర్పిచ్చడని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 52వ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి పగడ్బందీగా వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏసీ సేన్ అనే న్యాయశాఖ మంత్రి ద్వారా ఈ బిల్ పెట్టడం జరిగింది. విత్ ఇన్ నో టైంలో, అంటే టైం ఇవ్వద్దు. ఎందుకంటే గతంలో అనేక విషయాలలో, కేసులలో 5 సంవత్సరాలు పూర్తయ్యేది. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వాయిదాలు అవన్నీ అయిపోయాక 5 పుణ్యకాలం పూర్తయ్యేది. అట్లా జరగొద్దు, వెంటనే నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిమం అప్పుడేమో 10% అయితే సరిపోదని ఇప్పుడు ఇంకా పెంచేసి దాన్ని ఏం చేసిందంటే 2/3 ఎమ్మెల్యేలు కనుక ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు కనుక పార్టీ మారేది ఉంటే వారికి ఈ ఫిరాయింపు చట్టం వర్తించదు అని చెప్పేసి కూడా ఒక వెసులుబాటు వాళ్ళకి కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ 39 మంది ఎమ్మెల్యేలలో ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే నా తలుపులు తెరుచుకున్నాయి, మీరు రావచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రగల్భాలకి పార్టీలోకి తీసుకొని స్వయంగా దీపాదాస్ మున్షి కడియం శ్రీహరి ఇంటికి పోయి ఆహ్వానించడం, వచ్చి రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో బిడ్డే ఉన్నాం, తర్వాత 2 పార్టీలో చేరిన సంగతి మనం చూసినాం. అది చూడమే కాదు, ఆయన స్వయంగా అనేక సార్లు అనేక రకాల భాషలు మాట్లాడడం జరిగింది. నేను 1 సంవత్సరం కిందనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని పెద్దపెండాల ఒక సభలో మాట్లాడడం జరిగింది. మీ ప్రెస్ మిత్రులందరూ అడిగితే నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటానో ఒకసారి మాట్లాడడం జరిగింది. తర్వాత నేను ఎక్కడున్నానో స్పీకరు నిర్ణయించాలని ఇంకోసారి మాట్లాడడం జరిగింది. హైదరాబాద్కు పోయినప్పుడేమో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటాడు, గన్పూర్కి వచ్చే వరకేమో నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పే పరిస్థితి దాపురించింది. అంటే 2 నాలుకల ధోరణి. తర్వాత ఎంత నిస్సిగ్గుగా ఇంకేమంటాడంటే ఇదంతా ఏఐ సృష్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను రాహుల్ గాంధీని కలిసినట్టు, ఖర్గేని కలిసినట్టు, తర్వాత దీపాదాస్ మున్షిని కలిసినట్టు, నటరాజన్ ఇప్పుడున్న మీరా అదే మన ఏంది ఇప్పుడు నటరాజన్ ఉంది కదా ఇప్పుడు ఇన్ఛార్జ్ను కలిసినట్టు, సో ఈ రకంగా మీనాక్షి నటరాజన్ కలిసినట్టు ఇట్లా అనేక సార్లు అనేక రకాలుగా అబద్ధాలు ఆడుతూ పబ్బం గడుపుకుంటూ వచ్చిండు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వారికి ఏదో క్లీన్ చిట్ వచ్చినట్టు కానే కాదు. వారు తప్పకుండా రేపు కోర్టును ఎదుర్కోవాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులకు ఉంటుంది. అది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, కింది కోర్టు, పై కోర్టు ఏదైనా కావచ్చు. మొన్న ముకుల్ రాయ్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో మరి ఆయన గెలిచింది బీజేపీ నుంచి వెళ్ళి, తృణమూల్ కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది. బీజేపీ మరి చేర్చుకుంటే తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో క్లీన్ చిట్ ఇచ్చాడు. కానీ హైకోర్టు విత్ ఇన్ నో టైంలో ఫస్ట్ సిట్టింగ్లోనే 6 సంవత్సరాల వరకు బహిష్కరణ వేటేయడం జరిగింది. సో దాన్ని ఉదాహరణ తీసుకొని రేపు రాబోయే రోజుల్లో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టుల మీద తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుద్ది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. ఎందుకోసం అంటే ఇక్కడ కష్టపడి గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ బీఫామ్ ఇచ్చిండు, కేసీఆర్ పార్టీ ఫండ్ ఇచ్చిండు, కేసీఆర్ వచ్చి
కడియం శ్రేణిని గెలిపించడానికి బహిరంగ సభ పెట్టి కడియం శ్రేణిని గెలిపించాలని కోరుకోవడం జరిగింది. 10 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని పట్టే కడియం శ్రేణి గెలిచాడు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఓడగొట్టాలనుకున్నారు. ఆయనను ఓడగొట్టాలనుకున్న పార్టీ అక్కడ 10 సంవత్సరాలు పార్టీని పట్టుకొని ఉన్నామే ఇందిర, సింగపురం ఇందిర మరి పార్టీని పట్టుకొని ఉన్నది కార్యకర్తలు. పాపం మొత్తం ఆమెను తొక్కేసిండు. అక్కడ బిడ్డ ద్వారానేమో దయాకర్ రావు రాకుండా దయాకర్ను మన పసునూరి దయాకర్ లేకుండా ఎంపీ టికెట్ తీసుకొని పోవడం జరిగింది. ఇద్దరు ఈరోజు ఒక అవకాశవాదంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు అటు కాంగ్రెస్ ఏమో అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం, ఎందుకంటే 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పేసి డిస్ట్రాక్టివ్ రెడ్డిగా మిగిలిపోయాడు. ఆయనకు ఓన్లీ కూలగొట్టడము, పడగొట్టడము, నాశనం చేయడమే ఆయన లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఆయనకి ఏది కూడా మానవీయ కోణం లేనే లేదు. దాదాపు 750 మంది రైతులు చనిపోయి ఇవాళ కూడా 2 రైతులు చనిపోవడం జరిగింది. తర్వాత దాదాపు 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిన మాకు సంవత్సరానికి పార్టీ ఫిరాయింపుల అంశం మొదటి నుంచి కూడా 8 మంది క్లీన్ చిట్ తర్వాత స్టేషన్ నియోజకవర్గం అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. కేసీఆర్ నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారని స్టేట్మెంట్ కూడా ఫ్లెక్సీలకు కూడా ఏర్పాటు చేసి మీరు నిరసన వ్యక్తం చేశారు కదా. ఆ పరిణామాలు ఇప్పుడు ఉండొచ్చు రిజల్ట్కి ఏం చెప్తారు? సో తప్పకుండా అది తెగించడానికి తెడ్డేలింగం అన్నట్టు మొత్తం కూడా ఆయన ఎట్ట తగిలిపోయిందంటే అంతిమ నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమేలు. ఈ 5 సంవత్సరాలు ఇప్పటికి చూస్తాంటే 2.5 సంవత్సరాలు ఇంకా 2.5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తాడు. నాకు పోయే కాలం దగ్గర పడ్డది, ఇక నేను మళ్ళీ ఏమన్నా నిలిచేదా పోయేదా అని చెప్పేసి పోయేటప్పుడు పెద్ద పాపం అనే మూటను కట్టుకొని పోతున్నాడు, అప్రదిష్ట అనే మూటను కట్టుకొని పోతున్నాడు, అప్రజాస్వామ్యం అనే పునాది మీద ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి రాజ్యం ఒక ఎస్సీ అయ్యండి దాదాపు 65 సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్ అప్పనంగా వాడుకుని, ఎందుకంటే ఆయన దళిత ఏమంటారు నకిలీ దళితుడు, ఆయన దళితుడు కాదు అయినా కూడా అటు వాడుకున్నాడు. వాళ్ళ బిడ్డ కూడా మరి అదే కోవకు చెంది ఆమె వాడుకున్నది. ఈరోజు ఇది మొత్తం కూడా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ చరిత్ర ఎంత అప్రతిష్ట తోటి ముందుకెళ్ళాడు. ఒకవేళ టాల్ మెన్ అని చెప్పుకునేటానికి హిస్టరీ ఇట్లే ఉంటుందా అని తప్పకుండా రేపు అనాలిసిస్ చేసే మన పత్రికా మిత్రులందరూ కూడా తప్పకుండా చేస్తారు. తప్పకుండా రేపు అధిష్టానం అంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీ రామారావు మార్గదర్శకంలో తప్పకుండా కోర్టుకు వెళ్ళడం పక్క. ఇప్పటికే వెళ్దామని ఇవరకు మా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది. తప్పకుండా కోర్టును ఎదుర్కోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అట్ ద సేమ్ టైం ఓన్లీ స్పీకర్ గారు రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ చిలక పలుకులు పడికే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఒకసారేమో రాజీవ్ గాంధీ ఏమో చట్టం తీసుకొస్తాడు, రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని సంకలు పెట్టుకొని తిరుగుతాడు. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి ఏమో మొత్తము ఏమంటారు ఫిరాయింపుకు పాల్పడేది ఉంటే రాళ్లతో కొట్టి చంపండి అనే భాష మాట్లాడిండు. మరి ఈరోజు ఎవరిని కొట్టి చంపాలి? ప్రజలు నిర్ణయిస్తారు. రేపు రాబోయే రోజులలో తప్పకుండా కొంత ఆలస్యమైనప్పటికీ తప్పకుండా వారికి అనర్హత వేటు పడుద్ది. మీరు మొదటి నుంచి కూడా శేషనాపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ వచ్చే తీర్పుకు సంబంధించి ఉప ఎన్నికలు వస్తాయా? బీఆర్ఎస్ పార్టీ ఫర్దర్గా ఎట్లా ముందుకెళ్తుంది? మీరు ఈరోజు శేషనాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్యాడర్ ఏం చెప్తారు? అంటే మాకు ఎలక్షన్లు అనేది ముఖ్యం కాదు. అప్రజాస్వామికంగా మేము గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్లోకి పోయి కాంగ్రెస్ కార్యకర్తలకు అయోమయాన్ని సృష్టించి తన అనుచరులతోటే పార్టీ ముందుకు తీసుకుపోతూ అసలు సైన అటు కాంగ్రెస్ వాళ్ళకు అన్యాయం చేసిండు, గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళకు అన్యాయం చేసిండు. అది మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, గెలిపోవటం రకరకాలుగా ఉండొచ్చు కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్నాను కాబట్టి నా బాధ్యతగా నేను ప్రతిపక్షంగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా కార్యకర్తలు ఇప్పటికే ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన ఏ ఊరికి వచ్చినా కూడా ఆయన నిలదీయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే మనము కష్టపడి గెలిపించిన కడియం శ్రీహరి ఇలా కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ అని చెప్తున్నాడు, అసెంబ్లీలో మాత్రం నేను బీఆర్ఎస్ అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా దానికి పరాకాష్ట ఏ సృష్టి అనడంతో ఆయనకున్న ఆ మాత్రం కొంచెం ఎక్కడో ఇంత ఇసుమంతా ఉన్నది అని అనుకుంటే అది కూడా లేదు. ఇప్పుడు ఆయనకి ఏమి నైతిక విలువ లేని మనిషి ఎవడంటే కడియం శ్రీహరి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలేదు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న కడియం శ్రీహరి చెప్పారు. ఈరోజు స్పీకర్ కూడా ఆయన ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చారు కదా. మీరు కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా? మీ పార్టీ కార్యక్రమాలకు తీసుకొస్తారా ఆయనను? తప్పకుండా. ఎందుకంటే ఆయనను గతంలోనే జస్ట్ ఒక వారం రోజుల కింద ఒక సవాల్ విసిరాను. ఇది అంతా కూడా నువ్వు ఏ సృష్టి అంటున్నావు కదా. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ గారు ఉన్నారు. వారి దగ్గర వారి సాక్షిగా అంబేద్కర్ గారి సాక్షిగా అక్కడ వచ్చి ఒక ప్రమాణం చేయాలి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానా,
అంబేద్కర్ గారి మీద ప్రమాణం చేసి చెప్తే ఇక తర్వాత నీ గురించి మాట్లాడమని చెప్తే తోక ముడుచుకున్నాడు. ఇప్పటివరకు సమాధానం లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఏదేమైనా కూడా రేపు చట్టం అదేవిధంగా రాజ్యాంగం ఎవరికైనా సమానమే. జర్ర ఆలస్యమైనప్పటికీ తప్పకుండా కడియం శ్రేణి మీద వేటు పడడం ఖాయం. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కావచ్చు, స్టేషన్ నియోజకవర్గ ప్రజలకు క్యాడర్కు మీరు బీఆర్ఎస్ నేతగా ఎటువంటి హామీ ఇస్తారు, ఏం చెప్తారు? సో ప్రజలు మనకు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షం అంటే ముళ్ళుగర్ర పాత్ర. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని, ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మరి నిలదీయడం, అదేవిధంగా వెంటాడడం, వేటాడడం, ఆ ఇచ్చిన 6 గ్యారంటీలు అదేవిధంగా 420 హామీలు నెరవేర్చే వరకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు 2500 మహిళలకు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలే. వృద్ధులకు 2000 కాదు 4000 ఇస్తానని ఇవ్వలేదు. తులం బంగారం అని చెప్పేసి ఇవ్వలేదు. ఇప్పటికీ గ్యాస్ సిలిండర్కు 500 బోనస్ ఇప్పటివరకు ఇవ్వలేదు. తర్వాత వడ్ల మీద కూడా 500 బోనస్ అనేది అది కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. 2 లక్షల ఉద్యోగాలు నింపలేదు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మాకు చక్కటి అవకాశం ఉంది. తప్పకుండా మా పాత్రను మేము పోషిస్తాం. ఎప్పటికప్పుడు గన్పూర్ నియోజకవర్గ స్థాయిలో ఇచ్చిన రేవంత్ రెడ్డి హామీలను ఎండగడుతూనే ఉన్నాం. అవి నెరవేర్చే వరకు ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా వారి వెంటబడతాం. అదేవిధంగా దానికి ఇప్పుడు కడియం శ్రీహరి కూడా కలిసింది కాబట్టి 2 డబుల్ ధమాకా లెక్క, అటు కాంగ్రెస్ను, అటు రేవంత్ రెడ్డిని, ఇటు కడియం శ్రీని ముగ్గురిని కలిపి వాయించడమే లెక్క. ఆ రకంగా ముందుకెళ్తాం. ఇది స్టేషన్ బీఆర్ఎస్